ఒక ప్రణాళికను దేవుడిస్తే, ఒక చట్టాన్ని దేవుడిస్తే ఆ చట్ట ప్రకారంగా ఇది చేయాలి. రెండోది, తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ఫార్మేట్ ఏంటంటే లా అండ్ ద పనిష్మెంట్. మరి కుమారుడైన యేసుక్రీస్తుతో ఏమొచ్చింది? లవ్ అండ్ ద ఫర్గివ్‌నెస్, ప్రేమ, క్షమాపణ. సో ఆయన ధర్మశాస్త్రం లా అండ్ పనిష్మెంట్ ఉంది. ఈయన ధర్మశాస్త్రం ప్రేమ, క్షమాపణ ఉంది. అది క్రీస్తు ధర్మశాస్త్రం. అంటే దేవుడు క్షమాపణ కలిగిన వాడు. మూడవది, పరిశుద్ధాత్మైన దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ కలుగు చేస్తాడు. రక్షణ కలుగు చేసి సత్యము వైపు తీసుకెళ్ళడం, నీ అంతరంగ స్వభావాన్ని ఒప్పింప చేస్తాడు. ఇక్కడ రక్షణను ఇస్తున్నాడు, సత్యమును నడిపించడం నీ అంతరంగ స్వభావాన్ని కూడా ఆయన మారుస్తున్నాడు. ఈ